ఈ రోజు మనం వాటర్ మెలన్ జ్యూస్ ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. నార్మల్ గా మిక్సీని యూజ్ చేస్తూ మనం ఈ జ్యూస్ ని చేయట్లేదు. మనం హ్యూరోమ్ జ్యూసర్ అనే ఒక స్లో జ్యూసర్ ని యూజ్ చేసి వాటర్ మెలన్ జ్యూస్ ని తయారు చేస్తున్నాం. అండ్ వాటర్ మెలన్ జ్యూస్ తో ఐస్ క్రీమ్ అయినా క్రీమ్ కాదు, ఏమంటారు దాన్ని? ఐస్ పుల్ ఐస్ కారం స్టిక్ ఐస్ పుల్ ఐస్ రెండు వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఓకే, అది కూడా వాటర్ మెలన్ ఐస్ కూడా తయారు చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడైతే వాటర్ మెలన్ జ్యూస్ కోసం మనకి ఏం కావాలి? ఫస్ట్ వాటర్ మెలన్ కావాలి. సో వాటర్ మెలన్ ఏం చేయాలి? కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ మెలన్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఒకవేళ పెద్ద పెద్ద పీసెస్ వేస్తే ఏమవుద్ది చెప్పు? బ్లాక్ అయిపోద్ది పెద్ద పీసెస్ వేస్తే. సో ఇప్పుడు ఈ జ్యూసర్ ఎలా యూజ్ చేయాలో ఇటువైపు వచ్చి చెప్పు. ఇప్పుడు మనం జ్యూసర్ ని ఇక్కడ ఇలా హోల్ ఇస్తారు లోపలికి, దాంట్లో చిన్న చిన్న పీసెస్ వేసి స్విచ్ ఆన్ చేస్తే జ్యూస్ అవుతుంది. అది మనం ఇలా ఇప్పుడు తీస్తే ఇలా పెట్టుకొని ఇలా జ్యూస్ వస్తుంది. అది అంటే దాంతోనే తాగిస్తారా? గ్లాస్ వేసుకొని తాగాలి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ ఉన్న హోల్ లోకి వాటర్ మెలన్ పీసెస్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేయండి. మొత్తం ఒకేసారి యాడ్ చేయాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలా? జ్యూస్ వస్తుంది. కావాలంటే ఇలా ప్రెస్ చేయాలి. ఎందుకని ప్రెస్ చేయడం? పీసెస్ లోపలికి ఈజీగా వెళ్ళకపోతే దీంతో ప్రెస్ చేయాలి. దీని నుంచి వేస్ట్ మెటీరియల్ వస్తుంది బయటకి. దేని నుంచి వేస్ట్ వస్తుంది? దాని నుంచా? సో ఈ జ్యూస్ అనేది మనకి దీని నుంచి ఇటువైపు నుంచి బయటకు వస్తుందండి. అండ్ తర్వాత దీని నుంచి వచ్చే దీనిలో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అండ్ దాన్ని ఏమంటారు? ఫైబర్, పీచ్ ఉంటుంది కదా, అది ఈ హోల్ నుంచి ఇటువైపుకి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మా దగ్గర ట్యాప్ లేదు కాబట్టి ఇక్కడ కవర్ పెట్టాం. దాని నుంచి జ్యూస్ తీసేయాలి. ఇక్కడ వరకు ఫుల్ వచ్చాయి. కవర్ పెట్టామనే విషయం కూడా చెప్పాలా అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక క్యాప్ ఉండాలి చాలు. ఇంకా సో అది మిస్ అయింది, ప్రజెంట్ కనిపించలేదు అని ఈ జ్యూస్ ఇంకా బయట ఇలా కవర్ పెట్టాను. చూడు స్టక్ అయింది. ఇంకా చాలు, దీన్ని ఓపెన్ చేయాలి. మధ్యలో వస్తాం, దీన్ని కూడా ఓపెన్ చేయాలి. జ్యూస్ కన్ఫర్మ్. ఇప్పుడు మళ్ళీ పెట్టి మళ్ళీ వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి. కొద్దిగా ఇప్పుడే కాదు. చెరీ నార్మల్ గా అయితే ఈ జ్యూస్ ని మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మిక్సీ కప్ పోయిన కాబట్టి మనం జ్యూసర్ లో చేస్తాం. ఏంట్రా ఇక్కడికి వచ్చి చెప్పరా? ఇక్కడికి వచ్చి చెప్పు. ఇప్పుడు మిక్సీ కప్ పోయింది కాబట్టి జ్యూసర్ లో చేస్తాం. కానీ అది కాదు మ్యాటర్. దీని వల్ల యూజ్ ఏంటి అని అడిగాను నేను. మిక్స్ లో అయితే పీచ్ పోడు, దీంట్లో అయితే పీచ్ పోతారు. ఈ మొహం నేను చెప్పు. ప్రోటీన్స్ అన్ని మిక్సీలోనే మొత్తం రావు బయటికి. మిక్సీలో వేస్తే నార్మల్ గా మనం ఆ మిక్సీ హీట్ ఎక్కుతుంది కదా, సో ఆ హీట్ కి ఆ జ్యూస్ లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్ని పోతాయి అన్నమాట. బట్ దీన్ని యూజ్ చేస్తే, ఈ స్లో జ్యూసర్ ని మనం యూజ్ చేసినప్పుడు ఇది హీట్ ఎక్కదు అండ్ దానిలో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్ని కూడా జ్యూస్ తో పాటు ఉంటాయి. అండ్ దీనిలో పీచ్ కూడా మనకి ఇందులోకి రాదు. ఆ జ్యూస్ లో అయితే పీచ్ కూడా వస్తుంది అనమాట, అంటే చిక్కగా వస్తుంది. బట్ కొంతమంది పీచ్ గా ఉంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఈ జ్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడు 4 గ్లాసెస్ లో డ్రింకింగ్ కి జ్యూస్ చేస్తున్నాం. 1 గ్లాస్ అంటే తమ్ముడికి ఇవ్వు, ఓకేనా? 3 4
ఐస్ క్రీమా? చాలు. ఇలా మనం ఈ గ్లాస్ పైన కవర్తో కవర్ చేసి దీన్ని ఒక రబ్బర్తో టైట్ చేసుకోవాలి ఎయిర్ వెళ్ళకుండా. అండ్ దీనికి మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, సో దాన్ని పెట్టుకోవాలి. టూత్ పిక్ కాదు, ఐస్ క్రీమ్ స్టిక్. 2 to 3 hours డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఐస్ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ముగ్గురు ఒకేసారి టేస్ట్ చేస్తున్నాము, ఎలా ఉందో చెప్తాం. ఓకేనా? ఎలా ఉంది చెర్రీ జ్యూస్? ఎలా ఉంది చెప్పు. ఎన్ని మార్క్స్ వేస్తారు? 100 out of 9 out of 10. 100 out of 100. బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం వీటిని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది ఈ జ్యూస్. దీనిలో మనం షుగర్ కూడా ఏం యాడ్ చేయలేదు, నేచురల్ జ్యూసే. అండ్ ఒకవేళ మనం ఐస్ క్రీమ్ చేయాలనుకుంటే ఆ ఐస్ క్రీమ్ లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అంత చప్పగా జ్యూస్ కి అయితే ఓకే, బట్ ఐస్ క్రీమ్ కి మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నాన్న ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు. నాకు టేస్ట్ చేయగలదు గట్టిగా చెప్పు. గట్టి చెప్పు. సరే లేదా ఇప్పుడు చెప్పు. చెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయింది కదా, పుల్ల ఐస్ రెడీ అయింది కదా, ఎలా ఉంది చెప్పండి. బాగుందంటే ఎలా ఉంది? కొంచెం వాటర్మెలన్ లాగా ఉంది, కొంచెం జ్యూస్ మొత్తం నచ్చిందా లేదా నీకు? నచ్చింది. ఈ వీడియో నచ్చితే